మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతున్నందున ఆ పార్టీ మున్సిపల్స్ ను సీరియస్ గానే తీసుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయాలనే దానిపై హాట్ గా డిస్కస్ చేశారు. తెలంగాణలోని 53 మున్సిపాలిటీ, 3 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ సత్తా చాటేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే తమ వైపు చూస్తున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలా లేదా ఒంటరిగా వెళ్లాలా అనే దానిపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ దోస్తానా ఈ ఎన్నికలతోనేనా లేక వచ్చే సాధారణ ఎన్నికల్లోనే అనే దానిపై క్లారిటీ రాలేదు. ఏమైనా తెలంగాణ ఉద్యమ నేపథ్యం తమకు లాభిస్తుందనే భరోసా మాత్రం ఆ పార్టీ నేతల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక అపాయింటెడ్ డేట్ కూడా ఖరారైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక మున్సిపాలిటీలు అంటే ఇతరుల కంటే కూడా అగ్రశ్రేణిలో అగ్రగామిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఫలితాలు ఉంటాయనేది నా నమ్మకం. ఒకవేళ పార్టీ ఒంటరిగా వెళ్తే పార్టీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయాలనే దానిపై కూడా చర్చించారు. ముఖ్యంగా గెలుపు గుర్రాల ఎంపికపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఎన్నికల పర్యవేక్షణ కమిటీని నియమించారు. ఈ కమిటీ డైరెక్షన్లో జిల్లా కమిటీలు ఏర్పడతాయి. అలాగే 2 కమిటీల కోఆర్డినేషన్లో మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. స్థానికత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు గులాబీ బాస్. ప్రతి జిల్లాలో కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. చాలా పగడబందీగా పద్ధతి ప్రకారంగా నామినేషన్, స్క్రూటింగు, ఉపసంహరణ, గెలుపు వరకు వారు పూర్తి బాధ్యత వహిస్తారు, ఇంక్లూడింగ్ క్యాండిడేట్ సెలెక్షన్. మున్సిపాలిటీ ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ మాదిరిగా ఓటర్లపై ప్రభావం చూపే ప్రమాదముందనే ఆ పార్టీ నాయకుల భావన. అందుకే ముందే మున్సిపల్ పోలింగ్ నిర్వహించినా ఫలితాలు మాత్రం విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. ఫలితాలు వెల్లడించకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది కూడా ఒక ఎగ్జిట్ పోల్గా వస్తుంది. మొత్తానికి రాబోయే మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటుంది.